ప్రెజెంట్ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ బర్త్డేకు వేలు లక్షలు ఖర్చు చేస్తున్నారు జనం. ఇలాంటి టైంలో సప్తఋషి యోగా విద్యా కేంద్రం మాత్రం సింపుల్ గా నిర్వహించిన పుట్టినరోజు పండుగ అందరినీ ఆకట్టుకుంది. బర్త్డే అంటే క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయడం అనే కల్చర్ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది. మన వాళ్ళు కూడా ఈ సంస్కృతికి అలవాటు పడ్డారు. అయితే వెస్ట్రన్ కల్చర్ కన్నా మన ఋషుల సంస్కృతే బెస్ట్ అంటూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది సప్తఋషి యోగా విద్యా కేంద్రం. హైదరాబాద్ ఫిలిం నగర్ లోని సప్తఋషి యోగా కేంద్రంలో మహతి బృహతి ట్విన్స్ పుట్టినరోజును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 5 రంగుల బియ్యంతో ఓం రాసి అందులో దీపాలు వెలిగించారు. దేవుడి ఫోటో ముందు దీపం పెట్టి పిల్లలతో హారతి ఇప్పించి ప్రార్థన చేయించారు. పుట్టినరోజు పండుగకు వచ్చిన పెద్దలు పిల్లలను అక్షతలతో ఆశీర్వదించారు. ఒకప్పటి ఋషుల సంస్కృతి ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడంతో పిల్లల్లో దానగుణం పెరుగుతుందంటున్నారు యోగా గురువు చంద్రారెడ్డి. మన ఋషి సంప్రదాయం, ఋషుల వారసత్వంగా వస్తున్న మనము, వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మనము ఎలాంటి ధోరణిలోకి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు ఋషుల నుంచి గొప్ప అద్భుతమైన ఇది ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని పుట్టినరోజు వేడుకని మనము, ఎందుకంటే మన జ్యోతిని అంటే మన యొక్క జీవితాన్ని మనం భవిష్యత్తు వెలిగించుకోవడానికి ఒక అద్భుతమైన ఇది పుట్టినరోజు వేడుకని చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పుకున్నట్టు ఎన్ని సంవత్సరాలు అయితే నిండాయో అన్ని సంవత్సరాల సందర్భంగా చిన్న దీపాలను వచ్చిన అతిథులతోటి పెద్దవాళ్ళ చేత వెలిగించి పెద్ద దీపాన్ని వారితో వెలిగింపేటట్టు చేసుకుంటే భవిష్యత్ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. సప్తఋషి యోగా విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు పండుగ అందరినీ ఆకర్షించింది. ఇకపై ఋషుల సంస్కృతి ప్రకారంగా పుట్టినరోజు పండుగ నిర్వహిస్తామని అక్కడికి వచ్చిన వారితో యోగా గురువు ప్రమాణం చేయించారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పుట్టినరోజు వేడుకను జరుపుకుంటామని వాగ్దానం చేస్తున్నాము. సాంప్రదాయాలకు విరుద్ధంగా బర్త్డేలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో దానికి భిన్నంగా ఇలా సింపుల్ గా నిర్వహించడం సంతోషంగా ఉందంటున్నారు జనం. రాజులు ఋషుల దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టడం అలాంటివి చూసాం, కానీ ఇలా ఓంలో దీపం వెలిగించి ఇంత మంచి అద్భుతమైనది మనం చూడలేదు. ఇంకేంటంటే అందరూ దీపాలు ఆర్పేస్తున్నారు కానీ ఎవరు దీపం వెలిగించట్లేదు. దీపం వెలిగించడం వల్ల పిల్లలు ఆయుష్ పెరుగుతుంది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం పెరుగుతుంది. ఇలాంటివి మనం జరుపుకుంటే చాలా బాగుంటుంది. మన సంస్కృతిని మనం మర్చిపోతున్న రోజుల్లో, వెస్ట్రన్ కల్చర్లోకి మనం అడుగు పెడుతున్న రోజుల్లో ఇలాంటి ఒక బర్త్డేని మనకు పరిచయం చేసి గురూజీ గారు మన అందరిలోనూ మన సంస్కృతిని నిద్రలేపుతున్నారండి. ఆయనకు చాలా అభినందనలు తెలుపుకుంటున్నాను నేను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాతకాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేలా వేడుకలు ఉండాలని సూచిస్తోంది సప్తఋషి యోగా కేంద్రం.